Hello beautiful souls, welcome to my channel ఇలా నిత్యతో. I hope my life reaches all of you. ఎర్లీ మార్నింగ్ 5కి లేవాలని అయితే అలారం పెట్టుకున్నా, కానీ సక్సెస్ఫుల్గా అలారం ఆఫ్ చేసి 7:30కి లేచిన. లేవగానే నేనైతే ఆమ్లా అండ్ హనీ వాటర్ ఎవ్రీడే తాగుతా. దిస్ ఇంక్రీజెస్ ద ఇమ్యూనిటీ. నేను అప్పుడు రొటీన్ ఫాలో అవుతుండే తాగడానికి. ఒక 6 months అట్లా తాగుండే కరోనా టైంలో. అప్పుడు మంచిగా ఉండే నా ఇమ్యూనిటీ అనిపించింది. మధ్యలో బ్రేక్ వచ్చింది, కానీ మళ్ళీ ఇప్పుడు అది ఫాలో అవుతున్నా. తర్వాత ఇంకా వాటిని ఎవరి గమ్యస్థానాలల్లో వాటిని పెట్టేస్తున్నా. వచ్చినాయి 2 ముక్కలు అన్నట్టు నాకు కూడా ఒక 2-3 టిఫిన్లే వచ్చు. కానీ ఈరోజు వడ చేయాలని అనుకున్నా. నిన్ననే మినప్పప్పు నానబెట్టిన. మా అమ్మ ఏదో రెసిపీ అన్నట్టు చెప్పింది, ఆయిల్ అందులోకి వెళ్ళకుండా ఉండాలని, ఆయిల్ ఎక్కువ పీల్చదు వడ అని ఒక రెసిపీ చెప్పింది. ఏంటంటే మినప్పప్పు ముందు రోజు నానబెట్టుకోవాలి, తెల్లారి అది గ్రైండ్ చేసుకోవాలి, తర్వాత బొంబాయి రవ్వ అందులో మిక్స్ చేయాలన్నట్టు. హౌ ఇట్ గోస్ అంటే 1 glass ఆఫ్ మినప్పప్పు అనుకోండి, పావు గ్లాస్ ఆఫ్ బొంబాయి రవ్వ మిక్స్ చేస్తే నిజంగానే వడ ఆయిల్ ఎక్కువ పీల్చుకోవట్లేదు. మనం చేసినాక ఓపెన్ చేసినా మంచిగా అది ఆయిల్ ఫుడ్ తిన్నట్టు కాకుండా ఇడ్లీ తిన్నట్టు అనిపిస్తుంది అన్నట్టు మీకు. వడ అయితే ప్రిపేర్ అయిపోయినాయి. నేను ఆల్రెడీ చట్నీ కూడా ప్రిపేర్ చేసేసిన, పల్లీ చట్నీ. నాకు వడలోకి థిక్ పేస్ట్ ఆఫ్ చట్నీ ఇష్టం, అందుకే కొద్దిగా థిక్గానే ప్రిపేర్ చేసిన. సో ఈ రెండింటి కాంబినేషన్తో మేమైతే టిఫిన్ చేసేసినాం. ఇట్ వాస్ సో గుడ్. తర్వాత నా డైలీ రొటీన్ కంప్లీట్ చేసుకున్నా. ఆఫ్టర్నూన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాం మేము, కానీ ఆవేశంలో బాగుందని బాగా తినేసినాం. ఫోటో తీయడం కూడా మర్చిపోయినాం. తర్వాత మా చెల్లి బటర్ మిల్క్ ప్రిపేర్ చేసింది, కానీ అక్క సాల్ట్ వేయడం మర్చిపోయింది. తర్వాత సాల్ట్ వేసుకొని మేము తాగేసినాం. కట్ చేస్తే నా ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ రొటీన్ కంప్లీట్ అయినాక మేము డిన్నర్ చేసేసినాం. తర్వాత ఉంటుంది కదా పెద్ద పని, అంట్లు తోమడం. అదైతే తోమేస్తున్నా. కొన్నే ఉన్నాయనుకోండి, కంప్లీట్ చేసేసిన. థోడాసా ఓసిడీని కాబట్టి అన్నీ క్లీన్ చేసుకుంటా. అంటే లేజీ డేస్లో ఏ ఓని ఏ సీని ఏ డీని పట్టించుకోను అనుకోండి, కానీ ఈరోజు వడ చేసిన కాబట్టి ఆయిల్ అంతా స్పిల్ అయింది స్టవ్ పైన, కాబట్టి ఏదో పాపం అని క్లీన్ చేస్తున్నా. మీరు ఒకటి గమనిస్తే మీకు అక్కడ ఒక పెయింటింగ్ అనిపిస్తుంది, వర్లీ పెయింటింగ్, కానీ అది పెయింటింగ్ కాకముందు ఒక ప్యాన్ అన్నట్టు. ప్యాన్ని పెయింటింగ్గా మార్చింది నేనే. మధ్యలో మా చెల్లో క్రియేటివిటీతో వచ్చింది. ఈ రోజుకి డస్ట్బిన్ బయట పెట్టేస్తున్నా. సో ఎవ్రీథింగ్ ఈజ్ డన్. ఇంకొకటి మిగిలిపోయింది అనుకోండి. సో రేపటి కోసం ఇవి సోక్ చేసుకుంటున్నా అన్నట్టు. అజ్వైన్, మేతి అండ్ జీరా. అంటే నేను కూడా తెల్ల మెరిసిపోవాలని, కొద్దిగా డైజెషన్ సిస్టమ్ కూడా మంచిగా పనిచేయాలని, అంతే. అండ్ ఈరోజు SRH మ్యాచ్ వస్తుంది విత్ పంజాబ్. నేనైతే ఈసారి మిస్ అవ్వదలుచుకోలేదు. లాస్ట్ మ్యాచ్ ఎట్లా మిస్ అయినో తెలియదు, కానీ మిస్ అయిపోయినా అంటే ఓడిపోయింది అనుకోండి. కాబట్టి పక్కా నేను చూస్తాను. లాస్ట్ 5 matches చూసిన, గెలిచింది అనే నా ఫీలింగ్. కాబట్టి ఈ మ్యాచ్ కూడా చూస్తున్నా. ఆల్రెడీ 3 wickets పడ్డాయి. 4th wicket కోసం వెయిటింగ్. ఆ బ్లింకిట్లో మేము మ్యాంగోస్ ఆర్డర్ చేసినాం అన్నట్టు. సో మ్యాంగోస్ తినుకుంటా మా చెల్లి పూర్తిగా గంగలా మారిన చంద్రముఖిలాగా మారిపోయింది. నేనైతే ఇంకో వికెట్ కోసం వెయిట్ చేస్తున్నా. అట్లనే మ్యాచ్ని చూస్తున్నా, ఇంకా మ్యాంగో దగ్గరికి వెళ్ళకుండా మరి. అండ్ 4th wicket ఈజ్ గాన్. SRH అయితే సూపర్ ఆడుతుంది. నేనైతే డెఫినెట్గా SRH ఫైనల్స్లో గెలవాలని ప్రే చేస్తున్నా. నా 11-11 మేనిఫెస్టేషన్. రోజుకి మ్యాచ్ అండ్ మ్యాంగోస్ డెడ్లీ కాంబినేషన్తో మేమైతే డే ఎండ్ చేస్తున్నాం. సో ఈరోజు అలా మొదలైంది, ఇలా ముగిసింది. ఇది ఈరోజు జరిగిందంతా. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ బాయ్.